అసెంబ్లీ అంటే అసెంబ్లీనేనబ్బా, ఏమన్నా నడుస్తుందా? అటు కారోళ్ళు ఇటు సర్కారోళ్ళు 6 గ్యారెంటీల కాంచి మూసిని ముద్దుగా వేసుడు దాకా, అప్పుల నుంచి పబ్లిక్ తిప్పల దాకా సవాళ్ళు, ఛాలెంజ్లు, క్వశ్చన్లు, ఆన్సర్లు గిసొంటియాల్లా కేసీఆర్ సారు సభలో ఉంటేనా నా సామిరంగా మస్తుంటుండే. ఫస్ట్ నాడు తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్, గవర్నర్ సారు స్పీచు. నిన్న ఆ స్పీచ్ మీద ఎమ్మెల్యేల స్పీచులు నడుస్తే ఇయ్యాల కూడా గదే చర్చ. ఇట్లా కాదు గాని సీదా ఆడికే పోదాం పాన్రి, చలో అసెంబ్లీ. మూసీ నదిని ముద్దుగా చేసుడు మీద లడాయి నడిచింది. మొదలు ఇండ్లు ఉలగొడుతున్నారు, కోట్ల రూపాయలు గుమ్మరిస్తున్నారని రామన్న. లేలే మురికి కంపు లేకుండా చేస్తున్నాము, వరదలు రాకుండా ఆపుతున్నామని మంత్రులు. 3279 ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్పారు. మరి ఎక్కడ గజెట్ తప్ప, మీరు ఇక్కడ అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం తప్ప? ప్రతి దానికి అడ్డుపడి పేదల జీవితాల్లో మార్పు రావద్దు, వాళ్ళ జీవన స్థితిగతులు మార్చొద్దు. అక్కడ నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ల కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళు వ్యాపారస్తులుగా మార్చాలని ఆలోచన చేస్తారు. మరి 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి గారు చెప్తారు. మొదటి ఫేజ్ తర్వాత ఎన్ని ఫేజ్లు ఉంటాయి, ఎన్ని ఆస్తులు మీరు తీసుకుంటారు? ఆ రోజు ప్రజెంటేషన్ లో ఇది డిపిఆర్ వచ్చిందని స్పష్టంగా చెప్పిండ్రు. దాన్ని కూడా సత్యదూరంగా మాట్లాడటం. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, కేవలం 1,50,000 కోట్ల దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీలో. మళ్ళా 1,50,000 కోట్లు ఒక పర్స్పెక్టివ్ తీసుకుపోవాలన్న ఆలోచన. వారు చేసిందని అందరు చేస్తారని అనుకోవటం సరికాదు. ఇండ్లు కూలగొట్టి మూసీ నది మనం అంతా అలా బాధ పెట్టి చేయాల్సిన అవసరం లేదు. ఇండ్లు కూలగొట్టకుండా ఏ విధంగా చేయగలుగుతారో ఇంకో ఫార్ములా తోటి మీరు రండి మా ముందుకు. సుధీర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఒక ట్రాక్ ఒకటి చేశారు అధ్యక్ష. 30 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు ట్రాకే లేదు, అక్కడ ట్రాక్ మొత్తం కొట్టుకుపోయింది అధ్యక్ష. అది ఒక్కసారి చిన్న ఫ్లడ్ వచ్చింది అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష?